కాన్పూర్లో లంబోర్గిని కారుతో ఢీకొట్టి అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడిన శివం మిశ్రా పోలీసులకు చిక్కిన తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు. కేవలం 20,000 పూచీకత్తుపై శివం మిశ్రాని విడుదల చేయడంపై బాధితులు లబోదిబోమంటున్నారు. కాన్పూర్ లో 10 కోట్ల రూపాయల విలువైన ల్యాంబోర్గిని లగ్జరీ కారును నిర్లక్ష్యంగా నడిపి ఆరుగురిని ఢీకొట్టి పరారైన శివం మిశ్రా పోలీసులకు చిక్కాడు. కానీ కేవలం 6 గంటల్లో కాన్పూర్ కోర్టు బెయిల్ ఇవ్వడంతో విడుదలయ్యాడు. 20,000 రూపాయల పూచీకత్తుతో శివం మిశ్రాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శివం మిశ్రా కస్టడీ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. కేసు నుంచి తప్పించుకోవడానికి నానా రకాల పాటలు పడ్డ శివం మిశ్రాకు బెయిల్ రావడం అందరికీ షాక్ కలిగించింది. 4 రోజుల క్రితం యమ స్పీడ్ తో ల్యాంబోర్గిని కారును నడిపి పలు వాహనాలను రోడ్డుపై వెళ్తున్న వాళ్లను ఢీకొట్టాడు శివం మిశ్రా. తండ్రి బడా పొగాకు వ్యాపారి కావడంతో కేసు నుంచి తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ పోలీసులు అన్ని ఆధారాలతో అతడిపై కేసు ఫైల్ చేశారు. అయితే కేవలం 20,000 రూపాయల పూచీకత్తుపై శివం మిశ్రాను విడుదల చేయడం సంచలనం రేపుతోంది. గత ఆదివారం మధ్యాహ్నం వేగంగా వచ్చిన లంబోర్గిని కార్ జూలా పార్క్ దగ్గర ముందుగా ఆటో రిక్షాను, బుల్లెట్ బైక్ ను ఢీకొని ఆ తర్వాత ఓ స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు నడిపింది శివం కాదని డ్రైవర్ మోహన్ యాదవ్ అని శివం తండ్రి కేకే మిశ్రా చెప్పారు. డ్రైవర్ మోహన్ యాదవ్ కూడా తానే డ్రైవ్ చేశానని ఒప్పుకున్నాడు. ఈ మేరకు శివం తరపు లాయర్ కోర్టు అఫిడవిట్ సమర్పించారు. ప్రమాదం జరిగినప్పుడు కార్ తానే నడిపాయని డ్రైవర్ ఒప్పుకున్నప్పుడు శివం కారు నడిపినట్టు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రమాదం సమయంలో శివం కారు నడిపినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో స్పష్టంగా ఉందని పోలీసులు చెప్పారు.